బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో రాజకీయ పరిణామాలకు ఉత్కంఠకు తెరపడింది. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆహ్వానం అందించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొత్తంగా గవర్నర్ యడ్యూరప్పతో ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన సస్పెన్స్ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు గవర్నర్. అతిపెద్ద పార్టీ వైపే ఆయన మొగ్గు చూపారు. ఉదయం 9:30కు రాజ్ భవన్లోనే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు యడ్యూరప్ప మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత కేబినెట్ విస్తరణ జరిపే అవకాశం ఉంది. బీజేపీ కార్యాలయంలో మొదలైన సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, గవర్నర్ యడ్యూరప్పకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, ఏదైతే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఉత్కంఠకి తెరపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అవకాశం తెలుస్తోంది. 117 మంది బలం నాకుందని చెప్పి యడ్యూరప్ప చెప్పడం, రేపు ఉదయం అంటే మధ్యాహ్నం 12:20 చెప్పినటువంటి ముహూర్తాన్ని కుదించి మరి ముందుగా ప్రీపోన్ చేసినటువంటి పరిస్థితి. 9 గంటలకి ఈ ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. అధికారికంగా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యులందరూ కూడా ఇప్పటికే రేపు ఉదయం 8 గంటల కంటే అంటే 6 గంట ముందుగా చేరుకోవాలని చెప్పి దీనికి పెద్ద ఎత్తున యొక్క సంబరం చేసుకున్నటువంటి ఒక సందర్భం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మెసేజ్ అందుతుంది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఎందుకంటే రాజ్యాంగ బద్దంగా ఇది ఒక బ్లాక్ డేగా కింద కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. అయితే మరోవైపు జిల్లా స్థాయిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్య తీసుకోవాలని చెప్పి అటు ప్రభుత్వం వైపు నుంచి అధికారులు, పోలీసు అధికారులు ఇప్పటికే సూచన అందినటువంటి పరిస్థితి. డీజీపీ స్థాయి అధికారి ఫ్యాక్స్ మెసేజ్ కావచ్చు, సెట్ మెసేజ్ అన్ని కూడా ఇచ్చి ఎక్కడికక్కడ సున్నితమైన ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి రాజకీయ నాయకులు ఎవరూ కూడా రెచ్చగొట్టేటటువంటి పదాలు వాడకూడదని చెప్పి ఆయన డీజీపీ ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం రేపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు ఇస్తున్నా, జేడీఎస్ కావచ్చు, వీళ్ళందరితో కలిసి చేస్తున్నప్పటికీ గవర్నర్ మాత్రం యడ్యూరప్పకి అవకాశం కల్పించడంపై సర్వత్రా ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తోందని చెప్పుకోవాలి. అటు ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడా కూడా ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు ముఖ్య శాంతి భద్రతలు ముఖ్యం కాబట్టి ఎక్కడ ఎవరైనా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే బైండ్ ఓవర్ దిశగా కూడా ఆలోచిస్తోంది. ఇక అదనపు బలగాలు కూడా మోహరించేటటువంటి అవకాశం జిల్లాల్లో పలు చోట్ల అంటే ఎక్కడైతే గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటే వాటన్నిటిలో మోహరింప చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దిశగా ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కర్ణాటకలో ఉంది. అయితే గిరి, గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ ఎలా స్పందిస్తున్నారు? వారి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కుమారస్వామి మీడియా ముందు కాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయన ఏదైతే ఏం చెప్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా నెలకొన్నటువంటి అంశం. ఎందుకంటే ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగానే చెప్పినటువంటి అంశాలు కూడా ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ముందుగానే వాళ్ళు పసిగినట్టు తెలుస్తోంది. అయితే ఒకవైపు ఈగల్ బే రిసార్ట్స్ కి ఎమ్మెల్యేలని షిఫ్ట్ చేస్తుండటం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా కావచ్చు, జేడీఎస్ ద్వారా కావచ్చు, వాళ్ళు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి అభ్యర్థుల్ని ఈ సమయంలో ఎందుకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు కావచ్చు, వీళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ నిర్ణయాలు మారేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కప్పిపుచ్చుకున్నప్పటికీ ఎమ్మెల్యేలు వాళ్ళ మాట చేయి దాటే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళకి కూడా పూర్తిగా ఒక
ఒక క్లారిటీ అనేది లేదు. ఎక్కడ ఏ క్షణంలో ఎవరు ఎటువైపు వెళ్తున్నటువంటి తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వేసినటువంటి ఎత్తుగడలు అన్ని కూడా వేస్ట్ అయినాయని చెప్పుకోవాలి. మరోవైపు ఇతర నాయకులు అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి అన్ని రకాల అంటే ధన బలం కావచ్చు, అన్ని వైపులా మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళందరి మాటలు కూడా ఈ రోజు వ్యర్థమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సింగిల్ ఎజెండాతో ముందుకు వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలన్నటువంటి ఒక పంతానికి వచ్చి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, వీళ్ళని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నటువంటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కర్ణాటకకు సంబంధించి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆక్యుపై చేస్తుందని చెప్పి యడ్యూరప్ప చాలా స్పష్టంగా చెప్పారు. మనం నిన్నటి నుంచి గమనిస్తే యడ్యూరప్ప మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఆయన మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజల్ని బాధ పెట్టే విధంగా కానీ లేకపోతే ఓటర్ని సూటిగా ఆయన చెప్పడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే